హలో మామా, రీసెంట్ గా రిలీజ్ అయ్యి దుమ్ము లేపుతున్న మూవీ గురించి అయితే నేను మీతో చెప్తాను భయ్యా. మీరు కనుక వీడియోస్ ని చూస్తుంటే లాస్ట్ వరకు చూడాలి అని ఏం డిమాండ్ అయితే చేస్తలేము మామ. కొంచెం ఆ లైక్ ని కొట్టేస్తే నాకు కొంచెం బూస్టింగ్ గా అనిపిస్తుంది భయ్యా. అసలు వీడేంటి అంత సోది చెప్తున్నాడు అనిపిస్తుంది కదా. సరే సరే ఓకే 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 స్టార్ట్ చేద్దామా. అయితే నేను 3 బెస్ట్ మూవీస్ గురించి అప్డేట్ ఇస్తాను భయ్యా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను చెప్పే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవుతారు భయ్యా. సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 3rd మూవీ వచ్చేసి 3 భువన్ మిశ్రా సిఏ టాపర్ భయ్యా. ఇది వెబ్ సిరీస్. అయితే ఈ సిరీస్ థీమ్ విషయానికి వస్తే ఇది ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ భయ్యా. అన్న ఇది ఫ్యామిలీతో చూడవచ్చా అని కొంతమంది కుర్రోళ్ళు అడుగుతారు భయ్యా. అందుకే అలాంటి వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సిరీస్ లో మాత్రం కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో అయితే పక్కాగా అసలు చూడొద్దు. అయితే ఈ సిరీస్ డైరెక్టర్ మాత్రం మామూలుడు అయితే కాదు భయ్యా. మీరు మిర్జాపూర్ సీజన్ చూసే ఉంటారు కదా. మిర్జాపూర్ సిరీస్ కి డైరెక్టర్ గా వర్క్ చేశారుగా. అతనే మళ్ళీ ఈ సిరీస్ కి డైరెక్టర్ గా పనిచేస్తున్నారంట. అప్పుడు తీసిన ఆ సిరీసే అలా ఉంటే మరి ఇప్పుడు చేస్తున్న ఈ సిరీస్ మీ ఊహలకే వదిలేస్తున్నా భయ్యా. ఇంకా ఈ సిరీస్ జూలై 18న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా. డోంట్ వర్రీ, తెలుగులో కూడా ఉంది ఈ సిరీస్. అయితే మీరు మాత్రం పక్కగా చూడాల్సిందే మామ ఈ సిరీస్ ని. చూసిన వాళ్ళు మాత్రం ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి భయ్యా. చూసిన వాళ్ళు చెప్తేనేగా చూడని వాళ్ళు చూడాలో లేదో తెలిసేది. అదే కామెంట్ చేసేయండి మామ. సో మన సెకండ్ మూవీ వచ్చేసి సలార్ మూవీలో ప్రభాస్ అన్న ఫ్రెండ్ గా చేసిన పృథ్వీరాజ్ సుకుమార్ అని తెలుసు కదా. అతనే ఈ మూవీలో హీరోగా చేస్తుంది. అయితే ఈ మూవీ నేమ్ వచ్చేసి ఆడు జీవితం. ఈ మూవీ మాత్రం చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది భయ్యా. అయితే ఇది ఒక మలయాళం మూవీ భయ్యా. మరి తెలుగులో లేదా అంటే మాత్రం ఉంటుంది, ఎందుకు ఉండదు. ఈ మూవీని 2008లో చాలా ఎక్కువగా అమ్ముడుపోయిన మలయాళ నవలాస్ గోట్ డేస్ ఆధారంగా ఈ మూవీని తీయడం జరిగింది భయ్యా. మరి ఈ మూవీ కథ విషయానికి వస్తే హీరో పేరు నజీర్ మహమ్మద్ ఇంకా తన ఫ్రెండ్ హకీం ఇద్దరు కలిసి సౌదీలో జాబ్ కోసం వెళ్తారు. కానీ అక్కడ ఏజెంట్ మోసం చేయడంతో వాళ్ళ ఇద్దరిని గొర్రెలు కాసేవాడిలా పనిలో పెడతారు భయ్యా. అయితే వాళ్ళ ఇద్దరిని వేరే వేరే ఊరిలో పెడతారు. మళ్ళీ ఆ ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ ఆ ఇద్దరు కలిశారా లేదా అనేది మాత్రం మూవీ చూసి తెలుసుకోవాలి భయ్యా. అయితే ఈ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగా తీశారు భయ్యా. మరీ ముఖ్యంగా సౌదీలో జాబ్ కోసం కష్టపడుతున్న వారికి మాత్రం చాలా బాగా తీశారు భయ్యా. అయితే ఈ మూవీ వచ్చేసి ఓటీటీలో మాత్రం జూలై 19న నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా. ఈ మూవీని చూడాలనుకునే వారు మాత్రం పక్కాగా చూసేయండి భయ్యా. ఈ మూవీని జాబర్స్కి అయితే పక్కాగా సెట్ అవుతుంది భయ్యా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో 19కి వచ్చేసింది భయ్యా, చూసేయండి పక్కాగా. సో ఇంకా మన లాస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి టాప్ 1st మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. అయితే ఈ మూవీ మాత్రం డీజే ఆపరేటర్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది భయ్యా. ఈ మూవీలో మెయిన్ లీడ్ లో చేస్తుంది మాత్రం చాందిని చౌదరి ఇంకా అజయ్ ఘోష్ గారు అయితే నటించారు భయ్యా. అసలు ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఈ మూవీలో హీరో మూర్తి గారు అయితే ఒక మ్యూజిక్ షాప్ ఓనర్ భయ్యా. ఒకప్పుడు మాత్రం చాలా బాగా నడిచేది ఈ మ్యూజిక్ షాప్. ఇతని షాప్ ఇప్పుడు టెక్నాలజీ కారణంగా బాగా కిందకు పడిపోయింది. అసలు క్యాసెట్ కొనేవారే లేరు భయ్యా. ఈ క్యాసెట్లు కొనేవారు లేక ఈ షాప్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది భయ్యా. కొన్ని రోజుల తర్వాత మన హీరోకి డీజే కావాలని కోరిక పుడుతుంది భయ్యా. అప్పుడు అదే టైంకి చందన అనే అమ్మాయి ఇండియాకి వస్తుంది డీజే కావాలి అని. హీరోకి ఇంకా ఆ అమ్మాయికి ఇద్దరికి పరిచయం పెరుగుతుంది భయ్యా. ఆ తర్వాత మూర్తి ఏం చేశాడు, డీజే అయ్యాడా లేదా అనేది మూవీ చూస్తేనే అర్థం అవుతుంది. అయితే ఈ మూవీని చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి భయ్యా ఈటీవీ విన్ యాప్ లో. ఈ మూవీ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది భయ్యా డీజే వాళ్ళకి. ఈ మూవీని మాత్రం అందరూ చూడొచ్చు భయ్యా. ఇందులో అడల్ట్ సీన్స్ ఏం లేవు, అందరూ చూడవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ నేను ఏం అడగను, మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. సో బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, సీ యూ.